తణుకులో మంత్రి కారుమూరి నివాసాన్ని యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముట్టడించారు. దగా డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ కావాలంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు 6000 డీఎస్సీ పోస్టులు విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. రాజన్న అంటే మెగా డీఎస్సీ అని, జగనన్న అంటే దగా డీఎస్సీ అంటూ నిప్పులు చెరిగారు. వెంటనే నిరుద్యోగ యువతకు సీఎం జగన్ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దగా డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ ముద్దు అని చెప్పేసి మేము ఈ రోజు ఏదైతే నిరుద్యోగులకి అందరికి జరుగుతున్న అన్యాయం పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఇళ్లలో ముట్టడం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు తణుకులో కారుమూరి నాగేశ్వరరావు గారి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇల్లు ముట్టడం చేయడం జరుగుతుంది. మరి ఏదైతే ఆ రోజు జగనన్న ఆ ఎలక్షన్ టైంలో పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, నేను అధికారంలోకి రాగానే 25,000 పోస్టులు తక్షణమే విడుదల చేస్తానని చెప్పేసి చెప్పారు. మరి ఆ రోజు 2014లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 7,000 పోస్టులు ఇస్తానని చెప్తే మీరు ఆ రోజు పాదయాత్రలో హేళన చేసి నేను అధికారంలోకి వస్తే 25,000 పోస్టులు తక్షణమే విడుదల చేస్తానని చెప్పారు. ఈ రోజుకి 4.5 సంవత్సరాలు, దాదాపు ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉందనగా మీరు ఈ రోజు 6,100 పోస్టులతో దగా డీఎస్సీని ప్రవేశపెట్టి విడుదల చేసి మరి నిరుద్యోగుల యువతనందరూ మోసం చేసే విధంగా మీరు ప్రయత్నిస్తా ఉన్నారు. మరి నేనైతే ఈ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేను కోరుతా ఉన్నది, మా డిమాండ్ ఏంటంటే మీరు తక్షణమే పార్లమెంట్ లో ఏమొచ్చి వాళ్ళు సుమారు 50,000 చిలుక పోస్టులు ఉన్నాయని చెప్పారు. మరి ఈ రోజు మీరు 25,000 పోస్టులు ఇవ్వకుండా ఏదైతే 6,100 పోస్టులు దాన్ని తక్షణమే వెనక్కి తీసుకొని మరి యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తా ఉంది 30,000 పోస్టులు డీఎస్సీ పోస్టులు వెంటనే విడుదల చేసి మరి యువకులు కానీ నిరుద్యోగులు కానీ న్యాయం చేయాలని చెప్పేసి వారికి న్యాయం చేసే వరకు మేము యువజన కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. రైట్. తణుకులో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. సుమిత్ర, ఈ రోజు మధ్యాహ్నం తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంటిని యూత్ కాంగ్రెస్ నాయకులు చుట్టుముట్టారు. ప్రధానంగా వీళ్ళు ఒకే డిమాండ్ చేస్తున్నారు, మెగా డీఎస్సీ కావాలి, మెగా డీఎస్సీ వద్దని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తే మంత్రి ఇంటిని చుట్టుముట్టారు. దాంతో కొంత ఉద్రిక్తత అక్కడ ఏర్పడింది. గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్తూ ఆ ప్రకటనలు చేస్తూ వచ్చింది. అందుకని ఎన్నికలకు ముందు సీఎం జగన్ కూడా నిర్దేశం చెప్పారు, టీడీపీ ప్రభుత్వం డీఎస్సీ తీయటది, మా ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పేసి ఆయన ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ ప్రచారాలకు విడిపోయింది తప్ప దాన్ని అయితే అమల్లోకి తీసుకెళ్ళదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు వస్తున్న తరుణంలోని మెగా డీఎస్సీ తీస్తారని చెప్పి మెగా డీఎస్సీ చేస్తారని చెప్పి అందరూ భావించారు. కానీ ప్రభుత్వం అందులో విరుద్ధంగా కేవలం 6,000 పోస్టుల నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇది నిరుద్యోగులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ చేస్తూ ప్రభుత్వం తీరును తప్పుపడుతూ అనేక చోట్ల ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కారుమూరి ఇంటిని ఈ రోజు ముట్టారు. మెగా డీఎస్సీ కావాలని చెప్పి డిమాండ్ చేస్తారు. రాజన్న ప్రభుత్వం హయాంలోనే మెగా డీఎస్సీ తీస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజన్న కొడుకు జగన్ మాత్రం మెగా డీఎస్సీ తీసుకోకుండా కేవలం మెగా డీఎస్సీ తీస్తారని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం దాదాపు 20,000 పోస్టుల వరకు ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టులన్నింటినీ డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అయితే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది సుమిత్ర. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి అసాధ్యమనిగింది సుమిత్ర.